మన కూర్చున్నాడు, మన పవన్ కళ్యాణ్ గారు పోయినారు, పిడుగురాళ్ళ ఏరియా సరస్వతి పవర్స్లో భూములు అన్నాడు. ఏం చేస్తాడు అసలు? ఏంది నీ ఆలోచన? ఏంది? నువ్వు ఎక్కడికి పోతున్నావు? సరస్వతి పవర్స్ కోసము ఆడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్స్ కొనుక్కున్నాడు. మీరు పోయి విచారించండి. ఆ ల్యాండ్స్ కొనింది ఎప్పుడు 2007, 2006 ఆ టైంలో కొనుక్కున్నారు అనుకుంటా. దాదాపు 18-17 ఏళ్ళ కిందట. వాలంటరీగా ఎగబడి మంచి రేటు వస్తుందని చెప్పి అన్నటువంటి రైతులు వాళ్ళు ఆనందంగా ఇచ్చారు. బహుశా నాకు తెలిసి 3 లక్షల రూపాయల పైన ఆ రోజు ఎకరాకు పెట్టారు. 1,00,000 రూపాయలు ఎంతో మార్కెట్ జరుగుతుంటే 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆయన భూములు పెట్టుకొని ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ ఆడ క్రియేట్ చేయాలా, వెనకబడినటువంటి ప్రాంతం. తర్వాత వ్యాపారంగా కూడా బాగానే ఉంటుంది, ఆడ సిమెంట్ ఇండస్ట్రీ పెడితే లైమ్ స్టోన్ అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి ఆయన తీసుకుంటే, దాన్ని తీసుకుని పోయి వాగులు ఉన్నాయంటాడు, వంకలు ఉన్నాయంటాడు. మరి ఏం చేశాను వాడి పోయి? ఇది సినిమా కాకుండా ఏంది ఇది? ఏం ప్రూవ్ చేశాను? ఏముంటుంది చెప్పు? కోడిగుడ్డు మీద ఏ మీకలు ఉంటాయి పీకేదానికి? కోడిగుడ్డు మీద ఏ మీకలు ఉంటాయి పీకేదానికి? అది అనేటువంటి రైతులు స్వచ్ఛందంగా ఆనందంగా అమ్ముకున్నారు. 1,00,000 రూపాయలు ఉన్నటువంటి భూములు మాకు అంటే ఇప్పుడు 20 క్రియేట్ చేసుకొని ఈ రోజు పెరిగిండొచ్చు. ఈ రోజు ల్యాండ్ రేట్లు ఇప్పుడు ఒక రోజు రేట్లు రేపు ఉండవు. ఇప్పుడు హైదరాబాద్లో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో 1,000 రూపాయలకు గజం అంటే ప్రైమ్ లొకాలిటీలో దొరికేది. నాకు గుర్తుండేటువంటి సందర్భంలో కూడా నేను జూబ్లీ హిల్స్లో నేను అంటే ఈరోజు 3 లక్షల రూపాయలు పోతుంది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 300 రెట్లు పెరిగింది. ఒరే పీరియడ్ ఆఫ్ 25 years. ఈయన భూములు కొన్ని కూడా ఈరోజు 19 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింటాయి. ఈరోజు ఎవడికో కూడా ఆ రోజు స్వచ్ఛందంగా అమ్ముకున్నోడు కూడా ఈరోజు కూర్చొని భూమి వస్తే బాగుంటుంది, ఎవడోడు చేస్తే నాకు మళ్ళీ డబ్బులు వస్తాయి కానీ ఆలోచనతో ఎవడైనా చేయొచ్చేమో. కానీ ఇట్ వాజ్ ఎ వెరీ ఫేర్ ట్రాన్సాక్షన్. అండ్ చెప్పేది నండి, ఎక్కడే కానీ రైతులకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది పడకూడదు, హ్యాపీగా. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఫ్లరిష్ కావాలంటే వాళ్ళు హ్యాపీగా ఇస్తేనే అవుతుందని చెప్పేసి వాళ్ళ దగ్గర భూములు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక అలిగేషన్ ఏంటంటే ఇండస్ట్రీ కోసం తీసుకున్నారు, ఇండస్ట్రీ పెట్టలేదు. అయ్యా సొంత డబ్బులు అయ్యేం గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీ కోసం తీసుకుంది కాదు, గవర్నమెంట్ అక్వైర్ చేసి కొనింది కాదు. వీళ్ళ సొంత డబ్బులతో వీళ్ళ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి స్వచ్ఛందంగా కొనుక్కున్నారు. రైతులకు రూపాయి ఉండేది 3 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఇండస్ట్రీ రన్ కావాలంటే ఈరోజు ఇండస్ట్రీ రన్ కాకుండా ఆయన ప్రాపర్టీస్ని అంతా ఈరోజు సీజ్ చేసేటటువంటి పరిస్థితి. ఎవరు కారణం దీనికి? కేసులు కదా. మీరు పెట్టేటువంటి కేసుల ద్వారా ఈడీ ఇచ్చినటువంటి అటాచ్మెంట్ వల్ల ఆడ ఏమి కట్టకుండా ఆ ప్రాపర్టీస్ అంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయకుండా ఈరోజు ఆ ఇండస్ట్రీ రాలే. ఎవరు దీనికి పాపం? వాళ్ళని అడగండి. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారిని లేకుంటే సోనియా గాంధీని ఎందుకమ్మా ఇట్లా తప్పుడు కేసులు పెట్టుకొని ఇప్పుడు ఆయన అంతా వేధించినారు? ఈరోజు ఆ ఇండస్ట్రీ ఆగిపోయింది, ఈ యొక్క ల్యాండ్స్ని తీసుకొని వెనక్కు ఇచ్చేయండి, వాళ్ళు ఆ ఇండస్ట్రీ పెడితే అక్కడటువంటి ప్రాంతానికంతా మేలు జరుగుతుందని అడగాల్సింది పోయి నువ్వు కూర్చొని ఏదో అన్యాయం జరిగింది. మరి ఏం చేసినావు? కాదు, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను ఒకటే అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోయినావు, ఏం చేస్తావు? సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ లో ఏముంది ఎంక్వైరీలో? మీ తహసీల్దార్ క్లియర్ గా చెప్తాను. ఇక్కడ ఎక్కడే కానీ ఒక 2-3 ఎకరాలు కూడా ఇక్కడ 1000 ఎకరాలు ఎంతో వాళ్ళు కొనుక్కుంటే ఈడేదో 1 ఎకరాలో 2 ఎకరాల మధ్యలో ఎక్కడైనా డీకేటీ ఉందని చెప్తున్నాడు తప్పితే ఎక్కడైనా అక్రమంగా తీసుకున్నట్టు ఉందా? సో ఇవన్నీ కూడా డోంట్ బీ ఎ పార్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ విషియస్ గేమ్స్. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే షర్మిలమ్మ తర్వాత ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ వాళ్ళే పోగొట్టుకుంటారు. ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ ఏం పోదు, నువ్వు అబద్ధాలు చెప్పినంత మాత్రం. ఇప్పుడు ఒకటే భయ అన్నారన్న, ఒక అబద్ధం చెప్పి కొంతమందిని కొన్నిసార్లు నువ్వు మోసగిచ్చొచ్చేమో కానీ అన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పి అందరినీ మోసం చేయాలనుకుంటే సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గరగా చాలా సుదీర్ఘకాలం క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు మీరు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మోడస్ ఆపరెండా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు చేస్తారు రాను ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏదైతే మంచితనం నుంచి ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ట్. ఇప్పుడు ఇంతకుముందు ఇంత ఎక్కువగా ఉండేది కాదు, కానీ రాను ఇప్పుడు చూస్తూ ఉంటే వీళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ప్రధానంగా నేను అనుకోవడం ఈ ఎన్నికల గెలవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానాలు వీకర్ సెక్షన్స్ చూస్తూ ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సో నేను ఎన్నికల్లో గెలవాలంటే ఈయన కంటే బెటర్గా నేను సంక్షేమం చేస్తామని చెప్పి మనము
హామీలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చుకుంటూ పోయినాడు. ఈయన ₹1 ఇస్తా ఉంటే దాన్ని ₹2 ఇస్తా అని చెప్పాడు. మీరు చూసారండి స్కీమ్లు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చెప్తున్నాడు. నీకు 15,000, నీకు 18,000, నీకు 36,000, నీకు 45,000, ఇవన్నీ మనం చూస్తున్నాం. రైతులు నీకు 20,000. ఈ హామీలన్నీ ఇచ్చిన తర్వాత ఈ హామీలను అమలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నీవు అధికారంలోకి వచ్చినావు, దాన్ని పక్కదావ పెట్టించేదానికి. అది ఆచరణ సాధ్యం కాదు కాబట్టి, నీకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి రోజు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పింది ఏది దొరికితే అది అబద్ధం. ఒకరోజు కూర్చుంటావు తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందంటావు. అసలు నేను చెప్పేది కాదు, మీరు ఏ రకంగా దిగజారినా నేను చెప్తాను. ఎంతకు దిగజారినాడంటే ఉదాహరణ నేను చెప్తున్నాను. తిరుపతి లడ్డులో దాన్ని నెయ్యి బదులు ఏదైనా కల్తీ చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా? నంబర్ వన్ మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అవసరం ఉంటుందా? దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా? నంబర్ 1. నంబర్ 2, విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వస్తే కూర్చొని ఏమని ఆరోపణ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి కొన్ని పడవలు తీసుకొని ఆ బ్యారేజ్ ఓపెన్ చేయకుండా అడ్డం పెట్టాలి. ఎక్కడికి పోతున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఏంది అసలు నీ ఆలోచన ఏంది, నీ కథ ఏంది? సో మీరు రోజుకొక అలిగేషన్. యాజ్ ఫర్ యూ బ్యాడ్ టు వర్స్ట్ చంద్రబాబు నాయుడు గారు మారటానికి రీజన్ ఏంటి? రీజన్ ఒకటి, ఆయన చేసినటువంటి అబద్ధాలు, ఆయన చెప్పినటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే 100% చంద్రబాబు నాయుడు గారులో ఉన్నటువంటి పరివర్తన నేను గమనించింది. లోకేష్ గారు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మరి బ్యాడ్గా, మరి దారుణంగా జరుగుతూ ఉన్నాయి. మరి సహజంగా కూడా ఈయన కొన్ని బ్యాడ్ ఉన్నాయి, కానీ కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి. కానీ రాను ఆ మంచి గుణాలు ఏమేమి ఉన్నాయో అవి పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ దీనికోసమే ఉపయోగిస్తున్నారు. ఎక్కడైనా రాజకీయాల్లో తండ్రి నుంచి కొడుకు నేర్చుకుంటాడు తప్ప కొడుకు నుంచి తండ్రి నేర్చుకోవడానికి ఉంటుందా? కొడుకు నుంచి తండ్రి చెడిపోవడానికి అంటే మీరు దీని గురించి ఎవరిని అడాల్సిన అవసరం లేదు. 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో విభేదించి నరేంద్ర మోడీని బండబూతులు తిట్టుకుంటా, ఇతనికి కుటుంబం అంటే తెలియదు, సంబంధాలు అంటే తెలియదు, ఇవి తెలియదు, అది తెలియదు అని చెప్పేసి ఆ రోజు రోడ్డు మీద పోయినాడు. అప్పుడు ఎన్నికల ప్రచారంలో అనుకుంటాను నేను ఆ సీన్ క్లిప్పింగ్ ఒకసారి మీకు కూడా పెడతాను, మీరు వాడండి. చంద్రబాబు నాయుడుకు సన్ స్ట్రోక్ హో గయా అని అన్నాడు. నేను చూసా, నేను ఆ క్లిప్పింగ్ మీకు పంపిస్తాను. సన్ స్ట్రోక్ అంటే SUN సన్ కాదు, SON సన్ అన్నాడు. ఈ భారతదేశానికి 15 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క అభియోగం చేస్తాడంటే నీకు ఏ స్కేల్లో ఉందో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక ఆర్డినరీ వ్యక్తి మాట్లాడింది కాదు ఇది. నీకు ఐ విల్ సెండ్ యూ దట్ క్లిప్పింగ్. మీకు ఎక్కడనో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడింది. ఆ తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారి ఈ ఊసరవెల్లి రాజకీయాలు, ఆయన స్వార్థ రాజకీయాలు కూడా మీరు చూసినట్టయితే 2019లో ఎలక్షన్స్ ముందు పోయి కూర్చొని నరేంద్ర మోడీతో విభేదించినాడు, బీజేపీతో నుంచి పక్కకు వచ్చినాడు. ఓకే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకునికి నిజంగా నీకు ఒక నీతి నిజాయితీ ఉంటే నీ పోరాటం కంటిన్యూ చేయాలా? 2019లో ఏ రోజైతే నువ్వు ఎన్నికలు పోయినావో టోటల్ సరెండర్ టు నరేంద్ర మోడీ ఏం చెప్తే నీకు అడగాల్సిన అవసరం కూడా నీ యొక్క ఎంపీలంతా కూర్చొని ఆయనకు మద్దతు ఇవ్వడం. కాదు, ఇంత దారుణం ఉంటుంది రాజకీయాల్లో, ఇంత దిగుజాడుతనం అవసరం మా రాజకీయాల్లో. నేను వన్ ఆఫ్ ది రీజన్ పార్టీ వదిలిపెట్టడానికి కూడా కారణం 2019లో నువ్వు ఎందుకు విభేదించినావు నరేంద్ర మోడీని? విభేదించినావు సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము పార్టీ నీతో పాటు ఉన్నాం, నువ్వు చెప్పింది నమ్మినావు, నువ్వు ఏదో నల్ల డ్రెస్సులు వేసుకోమని చెప్పినావు, ప్రతి జిల్లాలో కూర్చొని ఒక మీటింగ్ పెట్టినావు, ఆంధ్ర రాష్ట్ర నవనిర్మాణ దీక్ష కాదని చెప్పింది, ఏదో ద్రోహం జరుగుతుంది, ద్రోహ దీక్ష ఏదో అని చెప్పినావు, కేంద్ర ప్రభుత్వం చాలా సౌటి తల్లి ప్రేమ చూపిస్తుంది, అన్యాయం చేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పిన వ్యక్తివి నీ పోరాటం కనీసం ఒక్క నెలన్నా కొనసాగించినావా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు సాష్టాంగం పడిపోవడమేనా? నువ్వు సరెండర్ కావడమేనా? సో దట్ ఈస్ వేర్ ది లీడర్షిప్ లైఫ్. ఒక లీడర్ అనేవాడు ఒక సిద్ధాంతాన్ని నమ్మితే నువ్వు ఎంత బలంగా నమ్ముతావు, నీ పోరాటం ఎంత బాగా చేస్తావు అనేది ఇదే ఉదాహరణ. అదే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీతో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చినాడు.
సోనియా గాంధీతో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చిన తర్వాత వెంటనే అతను ఆయన తల్లి ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీకి ఉన్నారో రిజైన్ చేశారు, పార్టీకి రిజైన్ చేసినారు, వాళ్ళకు ఉన్నటువంటి పదవులు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులు రిజైన్ చేసినారు. అంతకంటే బెటర్ మ్యాండేట్తో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిస్తే బై ఎలక్షన్లో ఆయన కంటెస్ట్ చేసుకొని వాళ్ళు రిజైన్ చేసుకొని ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి స్వయంగా పార్టీ వైఎస్ఆర్ పార్టీని పెట్టి ఆ సిమ్ల మీద కంటెస్ట్ చేసినప్పుడు 5 లక్షల పైన మెజారిటీతో గెలిచారు. పులివెందుల్లో కూడా విజయమ్మ 1,00,000 చిల్లర మెజారిటీతో గెలిచింది. వివేకానంద రెడ్డి పోటీ చేసినారు, 1,00,000 చిల్లర మెజారిటీతో గెలిచింది. దట్ ఈస్ ఎ లీడర్. ఇప్పుడు లీడర్ కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఎట్లుంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉండి ఎంత వాడినైనా లెక్క చేయకుండా, అప్పుడు చాలా మంది చెప్పింటారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి, అయ్యా నువ్వు సోనియా గాంధీతో పెట్టుకుంటాడో, సోనియా గాంధీ అనుకుంటే ఏమైనా కూడా చేయగలుగుతుంది, దేశంలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తి, పవర్ఫుల్ పోస్ట్లో ఉంది ఆమె, అంత పెట్టుకోవద్దు లేకుండా ఉంటే ఎస్ నేను ఇబ్బంది పడిన ఇబ్బంది లేదు ఏమైనా కానీ అని చెప్పి 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. నీ పరిస్థితి ఏంది? నీ పరిస్థితి ఏంది అంటున్నా. రాజకీయాల్లో అలా కాదు కదా సార్, రాజకీయం లాగే చేయాలి కదా. అవును, అంటే దిగజారాలనా రాజకీయాల్లో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను వైఎన్ఆర్ గారు, రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అవతలవాడు చేసి నీ ప్రత్యర్థి చేసేటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపాలా. దానికంటే ఇంకొక అడుగు ఎక్కువగా ఆలోచన చేసుకొని దాన్ని డామినేట్ చేసేటువంటి పరిస్థితున్నారు. కానీ తప్పుడు ప్రచారం మీకు దిగజారుడుతనం అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి ఎత్తు పై ఎత్తు కావచ్చు, అది ప్రజలు నిర్ణయిస్తారు. నేను చెప్తున్నా కదా, కాదు డెఫినెట్గా నేను చెప్పే వాదనను వాళ్ళు ఏకీభవించాల్సిన ఉంటుంది. యూ విల్ సీ నీకు కాలమే చెప్తుంది. ఇప్పుడు ఈయన చేసేటువంటి పద్ధతులు అందరూ గమనిస్తుంటారు. నువ్వు చేయాల్సినటువంటి ఈరోజు నీకున్నటువంటి పరిస్థితి ఏంది? నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం. నువ్వు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయకుండా ప్రతిరోజు కూర్చొని ఏదో ఒక అబద్ధ ప్రచారంలో నిజమన్నా ఉంటే ఏమన్నా అనుకోవచ్చు. లేని సమస్య నువ్వే ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తావు, నువ్వే నీ యొక్క పత్రికలకు నువ్వే అందిస్తావు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లుందంటే అక్కడటువంటి పత్రికలు, ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ అక్కడటువంటి పత్రికలంతా కూడా దే ఆర్ 1/1 పార్టీ. ఒక పార్టీకి ఒక క్లారిటీ ఉంది. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఛానల్స్, TV5 తీసుకో, మహా న్యూస్ తీసుకో, లేకుంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకో, ఈటీవీ తీసుకో, ఏమైనా కానీ వీళ్ళ చేతిలో వీళ్ళ గుప్పిట్లో ఉన్నాయి. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా ప్రచారం చేయడం. వీళ్ళు ప్రచారం చేసుకునేదానికి వీళ్ళే ఒక నేరేటివ్ బిల్డప్ చేస్తారు. ఒకరోజు కూర్చుంటాడు, తిరుపతి లడ్డు అంటాడు, మతం యొక్క సెంటిమెంట్స్ని రైజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత దారుణం ఇది! ఒక సెక్యులర్ కంట్రీలో హిందువులకంతా అన్యాయం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి ద్వారా. జగన్మోహన్ రెడ్డి వేరే మతం కాబట్టి రకంగా జరుగుతాన్ని ప్రచారం చేయడం క్షమించరాని నేరం. నేను చెప్తున్నా, కాదు తప్పకుండా 100% ఆయన్నే చూసుకుంటాడు. ఎందుకంటే నేను గడిచిన 5 ఎన్నికల్లో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినా. నేను ఏ రోజు కూడా వాళ్ళు వేరే మతంలో ఇంటర్ఫీర్ అవుతుందనేటువంటి అలిగేషన్ నేను ఎప్పుడైనా చేశానా? లేదు. పులివెందుల తాలూకాలో కానీ, పులివెందుల నియోజకవర్గంలో కానీ, కడప జిల్లాలో కానీ వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా అలా ఆలోచన చేయండి. వాళ్ళ బిలీఫ్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉంటుంది. వితిన్ 4 walls వాళ్ళు ఏ దేవుని నమ్ముతారో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏ మతమైనా ఏ కులమైనా వాళ్ళకు ప్రజలంటే పేలి చేయాలనేటువంటి ఆలోచన. నాకు తెలిసి పులివెందుల ప్రాంతంలో అత్యధికంగా ఏ గుళ్ళు అయితే కావాలన్నా ఆ గుళ్ళకన్నిటికీ ఎంత కావాలంటే గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చారు, CGF ఫండ్స్. మా ఊరు పక్కనే గండి అని ఉంది. మీరు కూడా ఒకసారి వేంపల్లికి వచ్చి చూసింటారు. దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఒక గుడి కట్టేదానికి CGF ఫండ్స్ చేశారు. పులివెందుల్లో కృష్ణాలయం ఉంది. ఈ ఊర్లో ఆ తర్వాత మొయిల చెరువు దగ్గర మోపూర్ దేవాలయాలు ఉన్నాయి. ఏ దేవాలయమైనా తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారం ఉండేటప్పుడు వాటికి డెవలప్మెంట్ చేస్తారా, లేకుంటే వాళ్ళు ఏమైనా తీసుకొని ఏమన్నా వాళ్ళకి కీడు చేస్తారా? ఏ రోజైనా ఎప్పుడైనా ఈ మతం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఆయన కుటుంబం కానీ ఈ యొక్క మత విద్వేషంతో ఎప్పుడైనా ప్రవర్తించారా? సో వాళ్ళకి మతాన్ని అంటకట్టాలని ప్రయత్నం చేయడము నీ దౌర్భాగ్యం కాదా? అంటే నువ్వు చేయి, యు డూ ఏ పొలిటికల్ ఫైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా అన్యాయం చేశాడు, లేకుంటే అక్రమాలు చేశాడు, తప్పులు చేశాడు, ఎండగట్టడానికి ప్రయత్నం చేయి. కానీ మతాన్ని వాడుకోవడం ఏంది, కులాలు వాడుకోవడం ఏంది?